హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో వీళ్ళు మారబ్బా మారరు. నాగార్జున గారు దయచేసి ఎలిమినేట్ చేసేయండి అని ఇలా పెన్తో మనం కూడా బ్రహ్మానందంలాగా అనాలి. మొత్తం అందరిని ఎలిమినేట్ చేసేయండి సార్ అని. సో వాట్ ఎవర్ వైల్డ్ కార్డ్ వాళ్ళు వస్తే తప్ప వీళ్ళ గేమ్ బాగుపడేలాగా లేదు. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు చెప్తుంటే అర్థం కావట్లా. స్టేజ్ మీద నాగార్జున చెప్తున్నా అడ్రస్ చేస్తున్నా కూడా వాళ్ళ బ్రెయిన్కి ఎక్కట్లా. ఇంకెవరు వచ్చి చెప్తే ఆడతారు బాగా అంటే వైల్డ్ కార్డ్ వాళ్ళు వచ్చి చెప్తే మేబీ వినొచ్చు. ఎందుకంటే వాళ్ళు బయట చూసి వచ్చారు, అమ్మో మనం బ్యాడ్గా పోర్ట్రే అయిపోయామా, లేదా అరే మనం ఇలా మాట్లాడితే అలా వెళ్ళింది ఏంటి జనాలకి, అయ్యే మనం తప్పుగా మాట్లాడలేదే అని ఎక్కడో కొద్దిగా రియలైజేషన్ ఉంటుందా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మర్యాద మనిషి వెళ్ళిపోతూ చెప్పిన పాయింట్స్ని కూడా వీళ్ళు చాలా పాజిటివ్గా తీసుకున్నారంటే ఆలోచించుకోండి. సో ఏ రేంజ్లో ఉన్నారా అనేది. సో హరిత హరీష్ చెప్తే చూడండి, ఆయన అక్కడే ఆగిపోయాడు. సో ఏదైతే ఆడాలి అనుకున్నారా అది అన్నాడా, వీళ్ళు ఎవ్వరు స్టాండ్ తీసుకోలేదు. రీతు ఒక్కటే స్టాండ్ తీసుకుంది అక్కడ. సరే రీతుకి ఎలాగ అర్థమైంది, రివర్స్లో ఏది అర్థమైందని మనం ఆడుకున్నాం, అది అయిపోయింది. అంటే ఈయన లాస్ట్ వీక్ పాయింట్ ఏదైతే ఉందో హరిత హరీష్ అక్కడక్కడే గిరికిలు తిరుగుతున్నాడు తప్ప కమౌట్ అయ్యి గేమ్లోకి రావట్లా. ఇంకా చాలా గడిచిపోయినాయి. నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్ అయిపోయింది, ఆ తర్వాత పర్మనెంట్ ఓనర్ టాస్క్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఆల్మోస్ట్ స్వాపింగ్ కూడా అయిపోయింది. ఓనర్స్ టు టెనెంట్స్ ఓనర్స్ అయినా కూడా ఆయన అందులోనే ఉండిపోయాడు. లాస్ట్ వీక్ నాగార్జున గారు ఒక మోటివేషన్ కూడా ఇచ్చారు. సో వాళ్ళ వైఫ్ నుంచి స్పీచ్ వచ్చిందన్నారు, అలాగే చాలా విషయాలు చెప్పింది, మీలో హ్యూమర్ యాంగిల్ బయటికి తీసుకురండి అన్నారు. అదేం లేదు. అప్పుడు నేను ఇప్పుడు రెడ్ ఫ్లేవర్ అని ఏదైతే అన్నాడో పవన్ డిమోను, అది నేను హ్యూమర్ యాంగిల్లో అన్నాను అంటాడు. మళ్ళీ వెళ్ళి హ్యూమర్ యాంగిల్ అన్నది ఎప్పుడు, ఈయన స్టేజ్ మీద మొన్న వారం, ఈయన రెడ్ ఫ్లేవర్ అన్నది ఎప్పుడు ఫస్ట్ వీక్. చూడండి అసలు పొంతనే లేదు. వీళ్ళు మారరు అనటానికి ఇది పర్ఫెక్ట్ నిదర్శనం. ఏంటంటే మెయిన్ హరిత హరీష్ గారు నేను ఎలా ఉంటానో అలాగే ఉంటాను, నేను అన్న దాంట్లో తప్పే లేదు, మీరే ముద్ర వేసారు, ఆ ముద్రను మీరు సమర్థించారు, స్టాండ్ తీసుకోవాలా. శ్రీజ దమ్ము చెప్తుంది, ప్రియా చెప్తుంది, కళ్యాణ్ కూడా అన్నా నేను బాధపడుతూనే నామినేట్ చేస్తున్నా అన్నాడు. అయినా కూడా వినట్లేదు. ఇంకెవరు వచ్చి చెప్తే ఏంటాడు ఈయన, ఎవరు వచ్చి చెప్పినా వినరు అనమాట. అంటే బేసిక్గా ఏంటంటే వీళ్ళు వెళ్ళిపోయి ఈ ఆటే కరెక్టు, దిస్ ఈజ్ ద కరెక్ట్, మొత్తం ప్రపంచం అంతా తప్పన్నా సరే నాకు నేను కరెక్ట్గానే ఉన్నా సమర్థించుకోవడం చేసుకుంటున్నారు. నెక్స్ట్ దమ్ము శ్రీజ చూడండి, నేను స్టాండ్ తీసుకుంటే మీకు వచ్చిన నొప్పి ఏంటి అంటుంది. తప్పుని తప్పు అంటే తప్పేంటి, ఇదే కదా క్వశ్చన్ అడిగింది. తప్పుని తప్పు అంటే తప్పు కాదమ్మా తల్లి, నువ్వు వచ్చి ప్రతి దాంట్లో నిన్ను అడగకుండా వచ్చి రెస్పాన్సిబిలిటీ తీసేసుకుని నువ్వేదో పెద్ద స్టేట్మెంట్లు పాస్ చేసి చేస్తున్నావు కదా, దాన్ని తప్పు పడుతున్నావు తప్ప నువ్వు ఎవరిదైనా మిస్టేక్ ఉంటే స్టాండ్ తీసుకుంటే తప్పు అనరు. నిన్ను రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు పిలిచి అడిగితే చెయ్యు, అన్నెసరీగా అన్రిక్వైర్డ్గా ఉన్నప్పుడు నువ్వు వచ్చేసి దాన్ని సమర్థించేయడమో, లేదంటే దాన్ని తప్పు అని చెప్పేయడమో, లేదంటే దాన్ని ఒప్పని వేరే వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చేయడమో, అప్రిషియేట్ నీకు నువ్వు చేసేసుకుంటే నీకు నువ్వు బిగ్ బాస్ కాదు కదా. నువ్వు ఎలాగ ఆడటానికి వచ్చావో నేను అలాగే ఆడటానికి వచ్చా అంటే పో అంది. చూసారా ఒరిజినాలిటీ టక్మన్ బయటకు వచ్చింది. నువ్వు పొమ్మంటే బిగ్ బాస్ హౌస్ నుంచి నేను పోను, ఆడియన్స్ పొమ్మంటే పోతా, నేను ఇక్కడే ఉంటా అని రీతు కౌంటర్ వేసింది. అంటే ఇక్కడ ఎలా ఉందంటే ఎంతమంది అయినా చెప్పండి, సంజన చెప్పింది కూల్గా, ఇమానియల్ చెప్పాడు కూల్గా, భరణి దిగి చెప్పాడు కూల్గా, రీతు చెప్పింది కొంచెం హార్ష్గా, అయినా కూడా కరెక్ట్ చేసుకుందామేమో అనే ఫీలింగ్ లేదు. నేను వెళ్ళి ఎవరిదైనా మాట్లాడుతున్న తప్పేంటి. ఇప్పుడు చూడండి హోస్ట్ నాగార్జున మాట్లాడుతున్నారు, ప్రియాని అడ్రస్ చేసి అడుగుతున్నారు, ప్రియా లేచింది మాట్లాడుతుంది, పక్క నుంచి పాయింట్లు అందిస్తుంది. అక్కడికి ఆయన 2 సార్లు కౌంటర్ వేసాడు, నువ్వు తుత్తు అని మధ్యలో రామాకమ్మ దూరమాకమ్మ అన్నారు. ఆహా మళ్ళా రెండోసారి. అంటే ఇక్కడ ఏంటంటే ఒకటి చెప్తున్నా కూడా మన బ్రెయిన్కి ఎక్కేంత లేదు. అది మేబీ ఏజ్ వల్ల ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు, లేదంటే మనం పెరిగిన వాతావరణం అయినా మనల్ని ఇంపాక్ట్ చేస్తుంది ఎప్పుడైనా సరే. కానీ ఇక్కడ ఏంటంటే మనము ఏదైనా గేమ్లో ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు మనకు అర్థం అవుతుంది, ఎస్ మనం ఇన్ఫ్లేట్ అవుతున్నాం, సో అదే రిఫ్లెక్ట్గా చూపిస్తున్నాం అని. ఇక్కడ ఈ అమ్మాయికి అది కూడా లేదు, అవసరంలా. నువ్వు చెప్పొద్దు, ఉండు ఏదైనా సగం వింటే నాకు చిరాకని బ్రహ్మానందం సన్ ఆఫ్ సత్యమూర్తిలో అన్నట్టు స్టోరీ చెప్తుంటే ఆగాగు, నువ్వేం చెప్పక్కర్లా, నాకు తెలుసు, నేను చెప్తా వినండి అని
ఆమె ఒకటి చెప్తుంది, అందరికీ అర్థమైన వెర్షన్ ఒకటి ఉంటే పర్ఫెక్ట్గా మనకు ఒక అర్థమైన వెర్షన్ ఉంటుంది. సో మీకు లాస్ట్ టైం అగ్ని పరీక్ష అప్పుడు నవదీప్ గట్టిగా క్లాస్ వీకాడు. నువ్వు ఒక్కదానివే తోపు తురుము కాదు, కొన్ని వందల వేల బిగ్ బాస్లు చేసి ఆ డిజైన్ చేసి ప్యాటర్న్ పెట్టున్న వాళ్ళు, వాళ్ళకి తెలుసు వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడని. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మనకి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి. ఏదైతే బొమ్మల టాస్క్ జరుగుతుందో, మెష్లో బొమ్మలు వేసుకోవాలి ఆ టాస్క్ జరుగుతుందో, నువ్వు ఆడు గివప్ ఇచ్చేస్తున్నావు, మీరు ఆడండి, నువ్వు ఆడబ్బా, నువ్వు డిపెండ్ చేసుకోబ్బా, నువ్వు వాడిది లాక్కో, నువ్వు వీడిది లాక్కో, నీకెందుకు, మా గేమ్ మేము ఆడతాంగా అంది రీతు, నువ్వు ఎందుకు నష్టపెడుతున్నావు, మా గేమ్ ఎలా ఆడుకోవాలో మాకు తెలియదా, వాడు సాక్రిఫైస్ చేస్తే నీకెందుకు, వాడు ప్రొటెక్ట్ చేసుకుంటే నీకెందుకు, వాడు అటాక్ చేస్తే నీకెందుకు. నిజమే కదా, వాళ్ళ ఇండివిజువాలిటీ గేమ్ ఆడాలి కదా. మనకు బొమ్మరిల్ సినిమాలో ప్రకాష్ రాజ్ ఆ బ్లాక్ కాయిన్ని ఇటు స్ట్రైకర్ పెట్టి ఈ కార్నర్ నుంచి ఇటు నుంచి వేలు ఇలా పెట్టి ఇలా కొట్టి పడిద్ది అంటే వాడు ఆట నాన్ని, నీకెందుకు వాడు స్ట్రైకర్ ఇటు పెట్టి కొడతాడు, డబ్లింగ్ కొడతాడు, అవసరమా, పడకపోతే పడకపోద్ది, కాయిన్ పోతే పోతాం, ఎలిమినేట్ అవుతాం, నీకెందుకు అన్నట్టు ఉన్నారు వాళ్ళు. ఇది నేను అన్నది కాదు, రీతు అన్నదే చెప్తున్నాం మీకు. సో అప్పుడు ఓనర్స్గా ఉన్న దమ్ము శ్రీజ కానీ సంచాలకుగా ఉండి ఆడు ఇటు ప్రియా కూడా. సో ఇక్కడ వీళ్ళు ఇంకా వీళ్ళ గేమ్ ఇదే అని ఫిక్స్ అయిపోయారు అనమాట. ఫిక్స్ అయిపోయి ఇప్పుడు నామినేట్ రీజన్ అదే చెప్పారు. బట్ పవన్ డిమాన్కి ఈ రీజన్ నచ్చల. మరి ఈయన ఇదే రీజన్తో కానీ మేబీ నెక్స్ట్ వీక్ కానీ పై వీక్ కానీ నామినేట్ చేస్తే మాత్రం సాలిడ్గా పవన్ డిమాండ్ గ్రాఫ్ పడిపోద్ది. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్, మనం ఖచ్చితంగా మాట్లాడదాం దీని మీద. ఖచ్చితంగా నువ్వు ఇరిటేట్ చేస్తున్నావు శ్రీజ అని ఏదో ఒక టైంలో పవన్ డిమాండ్ అంటాడు. ఇదే రీజన్ చెప్పి ఇరిటేట్ చేస్తుంది, హౌస్ ఆర్మీని దెబ్బతింటుంది, ఈమెతో వాదించలేకపోతున్నాం, ఈమె ఒకటి మాట్లాడుతుంటే మాకు బీపీలు షుగర్లు పెరిగిపోతున్నాయని సంజన అంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ రీజన్ నచ్చలేదని ఆ అమ్మాయిని సేవ్ చేశాడు. అంటే సేవ్ చేయడానికి అంతకంటే ఆప్షన్ లేదు. ప్రియాని చేయలేడు, హరిత హరీష్ని చేయలేడు. ఎందుకంటే హరిత హరీష్ని ఆయనే నామినేట్ చేశాడు, ఆ రెడ్ ఫ్లేవర్ అనే రీజన్ పెట్టేశాడు, పక్క వచ్చాడు. ప్రియాని నామినేట్ చేయడాన్ని సమర్థించాడు. దమ్ము శ్రీజది ఒక్కటే ఆయన సేవ్ చేయడానికి ఉంది, ఇక వేరేది ఏది లేదు సేవ్ చేయడానికి. మేబీ ఏమన్నా పవన్ కళ్యాణ్ చేస్తే పవన్ కళ్యాణ్కి ఫేవర్ చేసినట్టు అయిపోద్ది, రీతు చేస్తే రీతుకి ఫేవరెట్ అయిపోద్ది అని అనుకోవచ్చు. ఇక్కడ తనకి ఒక బెస్ట్ ఆప్షన్ ఏముందో తెలుసా పవన్ డిమాండ్కి, రాము రాథోడ్ది మాత్రం తీసి, నేను అది పెద్ద రీజన్ అనుకోవట్లా గివప్ ఇవ్వడం అనేది. ఎందుకంటే ఆయన ఆ టాస్క్లో గెలిచాడు. రాము రాథోడ్ గివప్ ఇచ్చినా కూడా, బొమ్మలు తీసుకుంటుంటే వద్దన్నా కూడా, బట్ గెలిచి సెకండ్ పర్మనెంట్ ఓనర్ అయింది ఎవరు, రాము రాథోడ్. ఇప్పుడు మళ్ళీ స్వాపింగ్ జరిగితే రాము రాథోడ్ భరణి గారు స్వాప్ అవ్వరు కదా. ఈ చిన్న లాజిక్ మర్చిపోయి ఆ గ్రూప్ అంతా రాము రాథోడ్ నామినేట్ చేసింది. ఈ లాజిక్ని పవన్ డిమాండ్ పట్టుకుని ఉంటే ఖచ్చితంగా గ్రాఫ్ పెరిగి ఉండేది. బట్ అదే ఛాన్స్ దొరికినప్పుడు తీసుకోవాలా, కొంచెం బ్రెయిన్కి పదును పెట్టి ఆలోచించాలా. బోర్డు మీద ఎంతమంది ఉన్నారు నామినేషన్లో, ఎవరు ఏ పాయింట్స్ చెప్పారో కొంచెం సేపు మగప్ చేసుకుంటూ వచ్చేది. ఏదో నోటుకు వచ్చింది కదా అని శ్రీజ దమ్ము చెప్పాడు. రీతుకి చేస్తే మేబీ రీతుకి ఫేవరెటిజం చేశానని అనుకుంటారని అలా అనుకున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్కి చేస్తే మేబీ పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ కదా చేసేళ్లే అని అనుకుంటాడు. సో ఈ ఎంటైర్ దాంట్లో పవన్ డిమాండ్ ఇది ఇంకా ఆయన కూడా. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వద్దాం. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే అసలు ఎట్లా ఉంటుందంటే, నేను ఆడిందే ఆట, మీకు ఆటే రాదు, నేనే ఆడుతున్నా అనే ఫీలింగ్లో ఉన్నాడు. అసలు గేమ్ అంటే ఏంటి చెప్పండి అంటాడు. గేమ్ అంటే ఏంటి నువ్వు చెప్పు. గేమ్ అంటే హౌస్లో ఉండటం కూడా గేమే. హౌస్లో నడుచుకోవడం, పొద్దునే లేవడం, డ్యాన్స్ చేయడం, పార్టిసిపేట్ చేయడం, హౌస్ మేట్స్ని పలకరించడం, హౌస్ మేట్స్తో మింగిల్ అవ్వడం. సో వాట్ ఎవర్ ఎక్కడైనా హౌస్ హార్మోని దెబ్బతింటుంటే సరి చేయడం, టాస్క్లు ఆడటం, ఎవ్రీథింగ్ ఫైన్ ఉందా లేదా చూసుకోవడం, క్యాప్టెన్సీ సరిగ్గా బాధ్యతలు చేస్తున్నాడా లేదా, ఎవ్రీథింగ్ గేమే కదా. నువ్వు సైలెంట్గా కూర్చుని హాట్ వాటర్ తాగినా కూడా గేమే కాదా. మరి అందులోనే లేవు, నువ్వు సర్టన్ పీపుల్లోనే నీకు ఒక చక్రంలో ఉండిపోతున్నావు, కమ్అట్ ఆఫ్ దట్ రింగ్ అని చెప్పి నామినేట్ చేశారు. సో ఇది నా అభిప్రాయం కాదయ్యా బాబు, గ్రూప్ డిస్కషన్ అని ఇమ్మాన్యుయల్ చెప్తున్నా కూడా సో బుర్రకెక్కట్ల మెయిన్. నేను మారరు ఆపరు వీళ్ళు అని ఎందుకు అంటున్నానంటే, వీళ్ళు ఒక థింక్ ఫిక్స్ అయిపోయారు అనమాట, ఇలా ఉంటేనే ఆడియన్స్కి నచ్చుతుంది అని. ఈయన ఒక పాయింట్ చెప్పాడు ఫస్ట్ వీక్ భరణి నామినేట్ చేసేటప్పుడు, అన్న మీరు ఇలా నటిస్తున్నారన్నా, మీరు ఇలా ఉంటే ఆడియన్స్కి నచ్చుతుంది అని ఒక పాయింట్ పెట్టుకున్నారు బ్రెయిన్లో, అందుకనే మీరు ఆ హ్యుమానిటీని నటిస్తున్నారు అని చెప్పాడు.
మరి ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంటి, నీ పర్సనాలిటీని కప్పిపుచ్చుకుంటూ నువ్వు కూడా అలాంటి మాస్క్ వేసుకునే గేమ్ ఆడుతున్నావు కదా. నాకు తెలిసి కామనర్స్లో కొద్ది గొప్ప మాస్క్తో ఉన్నాడంటే పవన్ కళ్యాణే ఉన్నాడు. సో మీకేమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక ప్రియా గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో ప్రియా గేమ్ అనేది ఎంత గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుందో అందరికీ తెలుసు. మేబీ ఈ నామినేషన్స్ తర్వాత ప్రియా ఓటింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే లాస్ట్ వీకే డబుల్ ఎలిమినేషన్ అయితే చాలా అంటే చాలా పీకల వరకు ఉండే. మేబీ ప్రియాని కంటిన్యూ చేస్తేనే బిగ్ బాస్కి బజ్జి వస్తుంది, కొంచెం ముందుకు వెళ్తారు అనుకుంటే కంటిన్యూ చేస్తారేమో. సో మరి చూద్దాం ఓటింగ్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. మరి రేపంతా కూడా వర్షం పడుతుంది బిగ్ బాస్ హౌస్లో, అందరూ కూడా ఫన్ జోన్లోనే ఉన్నారు. లోపల ఏదైనా యాక్టివిటీ రూమ్లో టాస్క్ పెడతారేమో మరి చూద్దాం. ఎందుకంటే గార్డెన్ ఏరియా కానీ అది కానీ ఇది కానీ భయంకరంగా మునిగిపోయి ఉన్నాయి. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మీకేమనిపించింది ఈ కామనర్స్లో, మీకు ఎవరు ఆ గేమ్ వర్స్ట్గా అనిపించింది, బెస్ట్గా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. నేను కామెంట్స్ కూడా చదువుతా, దానికి ఆన్సర్ కూడా ఇస్తా. క్యూ అని టైప్ చేయండి, మీ క్వశ్చన్ కూడా అడగండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.